ముందు మీరు తినడం మానేసి బాబుకు పెట్టండి. బాబు చూడండి ఎంత సన్నగా ఉన్నాడో, మీరు చూడండి ఎంత లావుగా ఉన్నారు. సన్నగా ఉండడానికి కారణం తల్లులు ఎలా అవుతారండి, మన పిల్లలు ఇంకా గొప్పగా బతకాలని అనుకుంటారు, లేదా కావాలని అంటున్నారు. కావాలని అనే వాళ్ళని మనం అసలు పట్టించుకోవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్, మిగతా రోజుల్లో సాయంత్రం 6ంటికి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు టాపిక్ వస్తే, తమ్నైల్లో ఆల్రెడీ చూసారు కదా, సేమ్ టాపిక్ మీదే మాట్లాడదామని వచ్చాను. ఎందుకని అని అంటే రీజన్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి చూశాను. ఇప్పుడు సాయంత్రం అవుతుందిలే, మధ్యాహ్నం నుంచి నాకు అదే మైండ్లో వస్తుంది అనమాట. రీల్లో నుంచి ఎందుకు మైండ్కి వస్తుంది అంటే, రీల్లో ఏం లేదు, యాక్చువల్గా ఒక ఫన్నీ యాక్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ, పేరెంట్స్, బాబు అనమాట. బాబుకు ఒక 4-5 ఇయర్స్ ఉంటాయి. నాకు కామెంట్స్ చదివే అలవాటు ఉంది. సో నేనేం చేశానంటే, కామెంట్స్ చదవడానికి ఓపెన్ చేసినప్పుడు 2 కామెంట్స్ ఉన్నాయి. అవే నన్ను బాగా డిస్టర్బ్ చేసి అది మైండ్లో నుంచి పోవట్లేదు అనమాట. ఆ కామెంట్స్ ఏంటంటే, ముందు మీరు తినడం మానేసి పిల్లోడికి పెట్టండి, వాడు చూడండి ఎంత సన్నగా ఉన్నాడు అని. ఇంకొకళ్ళేమో, పిల్లోడికి ఏం పెట్టట్లేదా అసలు మీరు, అంత సన్నగా ఉన్నాడు అని చెప్పి. ఈ 2 కామెంట్స్ నన్ను బాగా డిస్టర్బ్ చేసినాయి. అందులోనూ ఆ కామెంట్స్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, దానికి లైక్స్ కూడా వచ్చినాయి అనమాట. అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా లైక్స్ అయితే. అందుకని అదే బాగా మనసులోకి వస్తూ ఉంది. సో నేను ఇలా ఎందుకు మాట్లాడతారు అని చెప్పి, ఎందుకంటే నేను పర్సనల్గా ఇది ఫేస్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే మోక్షజ్ఞ సన్నగా ఉంటాడు. మీరు ఆల్రెడీ నన్ను చూసారు, నేను ఎలా ఉంటాను. సన్నగా ఉండడానికి కారణం తల్లులు ఎలా అవుతారండి, ఒక జనరల్గా ఆలోచించినా కూడా తెలుస్తుంది. ఫస్ట్ అసలు వాళ్ళు ఎందుకు సన్నగా ఉంటారంటే, దానికి చాలా కారణాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞానే తీసుకుందాం. నేను బయట ఎగ్జాంపుల్స్ వేరే దేనికి, నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నాకు సంబంధించింది చెప్తా. మా బాబు సన్నగా ఉంటాడు, కాకపోతే దానికి రీజన్ ఉంది. ఏంటంటే, మా బాబు సేమ్ వాళ్ళ డాడీ లాగా ఉంటారు. బయటకి హాస్పిటల్లో నుంచి బయటకు తీసుకురాగానే అందరూ సేమ్ డిట్టో ఆనంద్ లాగున్నాడు, జూనియర్ ఆనంద్ అని చెప్పి అన్నారు. కానీ మా వారు ఏంటంటే, బొద్దుగా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు, బొద్దుగా ఉండేవాళ్ళు. నేను సన్నగా ఉండేదాన్ని, సన్నగా ఉండి యాక్టివ్గా ఉండేదాన్ని. మా బాబుకి నా ఒంటి తీరు వచ్చింది. అంటే సన్నగా ఉన్నంత మాత్రం నేను వాడికి పెట్టట్లేదని కాదుగా. అలా అని కొంతమంది జెనెటికల్గా ఉంటారు సన్నగా. ఇంకొకటి ఏంటంటే, తిన్నా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తిన్నదంతా యాక్టివ్నెస్కి, వాళ్ళు చేసే పనులకి సరిపోయిద్ది. కాబట్టి వంటికి పట్టి వాళ్ళు బొద్దుగా అవ్వడానికి సరిపోదన్నమాట. ఎందుకంటే యాక్టివ్గా ఆడుతూనే ఉంటారు, ఎక్కి దూకుతాం కానీ, లేకపోతే ఉన్న చోట ఉండకుండా ఉండడం, ఇలా ఉండడం వల్ల చాలా ఉంటారు. అలా బొద్దుగా ఉంటే వాళ్ళని కూడా కామెంట్ చేస్తారు. ఏమనంటే, ఏంటి అక్కడ అదేంటి అంత లావుగా ఉన్నాడు మీ బాబు, ఫ్యాట్ ఎక్కువగా ఉంది, లేకపోతే ఒబిసిటీ కిడ్డా, ఇట్లాగా ఎందుకు అలా అంటారు? జనరల్గా ఏ తల్లి అయినా సరే అలాంటి కామెంట్స్ తీసుకోగలుగుతుందా? మీరు జనరల్గా ఆలోచించండి. ఏ మదర్ కూడా లావుగా ఉన్నాడు, ఒబిసిటీతో ఉన్నాడు, అలా అన్నా తట్టుకోలేరు. అలా అని సన్నగా ఉన్నాడు, మీరు తిండి పెట్టట్లేదా, లేకపోతే అట్లా అన్నా అలాంటివి కూడా తీసుకోలేరు. మనం జనరల్గా థింక్ చేయొచ్చు కదండి. మన పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ వాళ్ళు తినేసి మనకు పెట్టకుండానే మనల్ని పెంచరు కదా. మనం తినకపోయినా సరే మన పిల్లలకి బాగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, వాళ్ళు బాగా తినాలి అనే కోరుకుంటాం కదా. అలా ఎందుకని ఆలోచిస్తారో అందరూ నాకు చాలా వరకు అర్థం కాదు. నన్ను చాలా క్వశ్చన్స్ చేసేవాళ్ళు. ఆనంద్లానే ఉన్నాడు కానీ ఆనంద్ చాలా బొద్దుగా ఉంటాడు, వీడు తినట్లేదా, కొంతమంది అయితే నువ్వు పెట్టట్లేదా అని. మోస్ట్ రీసెంట్ నేను 1 month బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు, గృహప్రవేశం కోసమని. అక్కడ కూడా ఇద్దరు అడిగారు. అసలు ఒకళ్ళు అయితే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు అడిగారు నన్ను, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం
పెడతావా అంతేనా, లేకపోతే ఏం పెట్టవా? మాకు తెలిసిన పలానా వాళ్ళు ఉన్నారు, దోకించుకున్నా కూడా పెడతారు. బొద్దుగా భలే ఉంటాడు ఈ అబ్బాయికి, అసలు ఏం పెట్టట్లేదు నువ్వు, అందుకే అంత సన్నగా ఉన్నారు అనగానే నా కళ్ళమ్మటే నీళ్ళు వచ్చినాయి. ఎందుకని నేను పెట్టకుండా ఎట్లా ఉంటాను? నేనని కాదు, అసలు ఏ మాత్రమైనా పెట్టకుండా ఎలా ఉంటారండి? జనరల్గా థింక్ చేస్తే కూడా తెలిసి, జనరల్గా తీసుకుందాం, ఒక కర్రీ ఉంది, అమ్మకి ఇష్టం, మనకి ఇష్టం, నాకు ఇష్టం అనుకుందాం. అప్పుడు అది తినడానికి ఇద్దరికి ఇష్టమైనప్పుడు అమ్మ మనం తిన్న తర్వాత తను తింటుందా? తను తినేసాక మనకి పెడుతుందా? లేకపోతే ఇద్దరం సగం సగం తిందాంలే అని షేరింగ్ చేసుకొని సగం సగం తింటారా? జనరల్గా ఆలోచిస్తే తెలుస్తుందిగా. 100కి 1000% మనం తిన్నాకే మన అమ్మ తింటారు. అవునా? ఎందుకంటే మనం బాగా ఇష్టం కాబట్టి మనకి నచ్చినంత తింటాము, బాగా తింటాం కదా అని చెప్పి. అసలు యాక్చువల్గా మనకి ఇష్టంగా తింటామంటే మళ్ళీ 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 కూడా చేసి పెడతారు, ఎందుకంటే ఇష్టంగా తింటున్నాం కాబట్టి. ఒక పేరెంట్ తిండి అనే కాదు, ఏ విషయంలోనైనా సరే మనకంటే మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటారు. మనం పచ్చడి వేసుకొని తిన్నా కూడా తను న్యూట్రిషియస్ ఫుడ్ తినాలనుకుంటారు. మన ఈ ఇంట్లో ఉన్నామంటే మన పిల్లలు ఇంకా గొప్పగా బతకాలని అనుకుంటారు. మనం ఈ డిగ్రీయే చదివితే మన పిల్లలు పిహెచ్డి చదవాలని అనుకుంటారు. మనం లక్ష్య సంపాదిస్తే వాళ్ళు కోటి సంపాదించాలని అనుకుంటారు. అలాంటిది పెట్టకుండా ఎట్లా ఉంటారు? చాలా వరకు కోపం, ఇంతకుముందు బాధేసేది. అయితే ఒక పేరెంట్స్ అయితే ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకటి చెప్తానండి, ఫేస్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మీరు ఇంట్లో ఏం పెడుతున్నారు, ఏం పెట్టట్లేదు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అనేది మీకు తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. సో ఎవరైనా అడిగినా అది మీరు మనసుకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కామెంట్స్ చూసినా ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. అలానే నన్ను అన్నప్పుడు నేనేం ఫీల్ అయ్యానో నాకు తెలుసు. అలానే రేపు మీరైనా లేకపోతే ఇప్పుడు మీరైనా ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు. నేను ఆల్రెడీ అది ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి. మీ పేరెంట్స్కి మీ ఫ్యామిలీకి తెలుసు, మీ పేరెంట్స్కి తెలుసు, అత్తమామలకి తెలుసు మీరు పెడుతున్నారా లేదా, చూసుకుంటున్నారా లేదా. అసలు అందరికంటే ఎక్కువ మీకు తెలిసినప్పుడు మీరు అది మనసుకు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి తెలియక అంటున్నారు, లేదా కావాలని అంటున్నారు. కావాలని అనే వాళ్ళని మనం అసలు పట్టించుకోవసరం లేదు, తెలియక అంటున్న వాళ్ళని కూడా పట్టించుకోవసరం లేదు. ఎందుకంటే తెలియక అంటున్నారు. కావాలని అనే వాళ్ళు కావాలని అంటున్నారు కాబట్టి వాళ్ళని మనం తీసుకోవద్దు. నేను ఎన్ని తిప్పలు పడి తింటే చాలు అనుకొని అసలు ఎలాంటి ఫేస్ చేశానో నాకు తెలుసు. మోక్షజ్ఞ అస్సలు తినేవాడు కాదు, ఇప్పటికీ కూడా తను తినడు. నేను స్క్రీన్ టైం ఒక రకంగా తనకు అలవాటు చేసిందే తినడం కోసం. ఎలాగో అలాగా ముందు తినడం కావాలి అని చెప్పి నేను స్క్రీన్ టైం అలవాటు చేశాను. ఎలాగో అలాగా తినాలి అని. బయటకు తీసుకెళ్ళి తిప్పినా తినలేదు, ఏం చేసినా తినలేదు. అందరూ మా పేరెంట్స్ని, మా అత్తయ్య మామయ్యని, మా ఆయన్ని ఇంతమంది కలిసి పెట్టినా, ట్రై చేసినా, అది చూపించి ఇది చూపించి స్క్రీన్ టైం పెట్టినా ఇప్పటికీ కూడా తను అసలు సరిగ్గా తినడు. అంతా యాక్టివ్గా ఉంటాడు, అంతా బాగుంటాడు, కానీ ఆ ఒక్క విషయంలో సరిగ్గా. కాబట్టి మీరు అదంతా పట్టించుకోమాకండి. చానే వాళ్ళు అంటూనే ఉంటారు సొసైటీలో ఎంత పాజిటివ్ ఉండిద్దో అంత నెగిటివ్ ఉండిద్ది. కాబట్టి మీకు తెలుసు కదా, కాబట్టి మీరు తీసుకోమాకండి. అలానే ఇలా ఎవరైనా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక పేరెంట్స్ పట్టించుకోకుండా పెట్టకుండా అలాగా ఎవ్వరు ఉండరు. ఉండే పేరెంట్స్ అసలు లేరు ప్రపంచంలోనే. ఒక తల్లి తన పిల్లల్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళే అస్సలు ఉండరు, 0% ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటారు. కాబట్టి మీరు అలాగ క్వశ్చన్ చేయొద్దు. నాకంత సబ్స్క్రైబర్స్ బేస్ లేరు ప్రస్తుతానికి. నాకున్న 100 మంది అయినా నేను ఎందుకు ఇది పెట్టాను అంటే ఎవరో ఒకళ్ళు చూసినా అలాగ ఓకే నిజమే కదా, వాళ్ళు ఇంత బాధపడి ఉంటారు కదా అని ఫీల్ అయితే, ఒక్కళ్ళు మారినా, ఒక్కళ్ళు అనుకొని ఇంకొకసారి వేరే వాళ్ళని అడగకుండా ఉన్నా, లేదా నిజమే కదా నాకు తెలుసు నేనేం చేస్తున్నానో ఏం పెడుతున్నానో, బయట వాళ్ళకి తెలియదు కదా, లేకపోతే కావాలని అంటున్నారు కదా, వాళ్ళని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అని ఒక్కళ్ళు అనుకున్నా కూడా నేను హ్యాపీయే. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నేను అదే నేర్చుకుంటున్నా. వాళ్ళకి తెలియదు కదా నేనేం చేస్తున్నాను అని. చాలామంది ఇలా అడుగుతుంటే నేను
డ్రై ఫ్రూట్స్ పెడితే లావుగా అవుతారని యూట్యూబ్లో చూస్తే ఎలాగ లావుగా అవుతారు అంటే, డ్రై ఫ్రూట్స్ పెడితే లావుగా అవుతారు అంటే మా బాబు స్వీట్గా చేస్తే తింటాడేమో అని స్వీట్ తినడు కదా అని కారంగా చేస్తే తింటాడేమో అని కారంగా, అలా కాకపోతే విడిగా ఇస్తే తింటాడేమో అని విడిగా, ఇలాగా ఎన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ అయినా సరే చేసి ఇచ్చానో ఇలాంటివన్నీ నాకు తెలుసు. అలానే మీరు ఎన్ని చేశారో మీకు తెలుసు. కాబట్టి బయట వాళ్ళు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా మీరేం ఫీల్ అవ్వద్దు అనే ఆ క్వశ్చన్లు చేసిన వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా మనం అనడం చాలా ఈజీ, కానీ తీసుకునే వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా వీడియో చూశారు అంటే మీరు ఎంతో కొంత కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇలానే ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇలాగ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు నాలాగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఎంతో కొంత ఫీల్ అయితే నేను కూడా ఎంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూస్ ఏంటి, అసలు మీ ఆలోచనలు ఏంటో కూడా ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? ఉంటాను. మీరు కనుక నా వీడియోని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను సింక్ మిస్ అవుతున్నానండి. ఎందుకంటే ఆ మూడ్లో ఉన్నానన్నమాట ఇప్పటిదాకా. నాకు ఇది మాట్లాడిన తర్వాత కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళుతో షేర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఎప్పుడు మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను ఏదున్నా కూడా. ఈ రోజు కూడా షేర్ చేసుకునేదాన్ని, కానీ మా హస్బెండ్ లేరనమాట. ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, అక్కడ ఉన్నారు. ఆ రీల్ చూసిన దగ్గర నుంచి అలా ఫీల్ అయ్యాను. ఫోన్ చేసి ఎట్లాగా కామెంట్స్ చూశాను, నాకులానే కదా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అని అంటే, సర్లే అవన్నీ చూసి అలా ఏం ఫీల్ అవ్వ, మాకు అయిపోయింది కదా అని చెప్పి అన్నారు. సో నాకేమనిపించిందంటే, ఇంకా మీతో మాట్లాడితే నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అనిపించింది. సో ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎవరైనా ఇలాగ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు. అండ్ ఈ కాన్సెప్ట్ మీద మీ థాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటాను మరి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.